బి స్టేడియంలో అకీరాకు చెందిన స్టార్మ్ వుల్ఫ్, రియోకు చెందినవా వాల్కెనో డ్రేక్ లోహపు శబ్దంతో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అవి కోబాల్ట్ నీలం మరియు రక్తపు ఎరుపు రంగుల కలయికల. ప్రతి ఘర్షణలో నిప్పురవ్వలను చిమ్ముతూ మెరుపు వేగంతో తిరుగుతున్నాయి. స్పెషల్ మూవ్ అని ఇద్దరు బ్లేడర్లు ఒకేసారి గర్జించారు. అవెంటనే వుల్ఫ్ పెనుగాలి టైఫూన్ మారింది. డ్రేక్ మండుతున్న సూర్యుడిలా సెగలు కక్కింది. ఆ శక్తులు ఒకదానికొకటి ఢీకొనడంతో స్టేడియం మొత్తం ప్రకంపనలకు లోనైంది. ఒక్క క్షణం పాటు అవి రెండూ తిరుగుతూ ఒకే చోట నిలిచిపోయాయి. అది శక్తికి మధ్య జరిగిన పోరాటం. అప్పుడు ఒక శబ్దం వినిపించింది. అది వేవిడిపోవడం వల్ల వచ్చిన శబ్దం కాదు, సంకల్పం ముందు ఓడిపోయిన శబ్దం. డ్రేక్ యొక్క మంటలు ఆరిపోయాయి. వుల్ఫ్ తన చివరి శక్తివంతమైన దెబ్బతో ముందుకు దూసుకువెళ్ళింది. నిశ్శబ్దం. అకీరా బే మాత్రమే విజేతగా ఒంటరిగా తిరుగుతోంది.